వంగర యాస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం శోభకృత్నామ సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ సిద్ధాంతి గారు. మరి ఆయన అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువుగారు, మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి చెప్పగలరా? మిథున్ రాశి వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలకు, రాజపూజ్య అవమానాల గురించి మనం చూసినట్లయితే మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 5, అదేవిధంగా వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయ వ్యయాలు 2 సరిసమానంగా ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఎందుకని ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి అంటే, ఆదాయంలో వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాకపోతే ఇక్కడ మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానంలోకి మే 1వ తారీఖు నుంచి వచ్చేటప్పటికి గురువు యొక్క మార్పు అనేది 12వ ఇంట్లోకి జరుగుతున్నది. అది కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది మే 1వ తారీఖు నుంచి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క బలం తగ్గటం అనేది ఒక మైనస్ పాయింట్గా చెప్పవచ్చు. కాబట్టి ఆదాయం వ్యయం అనేది సరిసమానంగా అయిపోయాయి అన్నమాట అక్కడ. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇక రాశి వారికి వీరికి రాజపూజ్యం 3, అవమానం 6 అయిపోయింది. అవమానం 6 అవడానికి గల కారణం ఏంటంటే, సంవత్సరాంతంలో వచ్చేటప్పటికి మారుతున్నటువంటి గ్రహస్థితి శని రాజ్యస్థానంలోకి రావటం అనేది ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి వస్తున్నాడు అన్నమాట. రాజ్యస్థానాల్లోకి రాబోతున్నటువంటి శని యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఆ విషయం అనేది మనందరికీ కొద్ది గొప్ప ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వారికి అందరికీ తెలిసి ఉంటుంది. దీనివల్ల వచ్చేటప్పటికి ఇక రాశి వారికి ఆదాయ వ్యయాల్లో కూడా డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. గురువు గారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి సంవత్సర ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జన్మరాశిలోకే వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి ఆగస్టు, సెప్టెంబర్లో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం మాందాబ్దం జరగబోతుంది అన్నమాట. అది ఎక్కువగా బాధించే విధంగా ఉంటుందన్నమాట ఈ యొక్క రాశి వారికి. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్టు అంటే సంవత్సరం ప్రథమార్థంలోనే ఇది జరగబోతున్నది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాటిన తర్వాత నుంచి మళ్ళీ కొంచెం రికవరీ ఫేజ్ అనేది ఉంటుంది. అంటే ప్రథమార్థంలో ఎక్కువగా ప్రభావితం చూపించినప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో వచ్చేటప్పటికీ వ్యాపారంలో ఖర్చు, రాబడి అన్నీ ఈక్వల్గా ఉండే విధంగా ఉంటుంది. డబ్బు సరిసమానంగా ఉంటుంది. ఎంతైతే ఖర్చు ఉంటుందో అంతే దానికి ఆదాయం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి భావన అనేది కూడా ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారు మాటని చాలా కంట్రోల్గా పెట్టుకోవాల్సినటువంటి సంవత్సరం అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటివారితో కానీ, బంధువులతో కానీ, ఇంట్లో కానీ, గృహంలో కానీ, ఇవన్నీ వివాహంలో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు రీత్యా చాలామందికి మిథున రాశిలో ఉన్న వారికి వివాహం జరుగుతుంది అన్నమాట. వివాహం జరిగినటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా వివాహాన్ని, జీవితాన్ని అనుభవిస్తూ కొద్దిగా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే రేపు ఆగస్టు నుంచి వచ్చేటప్పటికి వీరికి కుజమాందాబ్దం జరుగుతున్నప్పుడు అది జరిగేది వచ్చేటప్పటికి మిథున రాశి కర్కాటక రాశిలో జరుగుతున్నది కాబట్టి, అది వీరికి ధనస్థానంగా జరగబోతున్నది కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎటువంటి ప్రభావం అంటే వచ్చేటప్పటికి మానసిక చింత, అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం డబ్బు విషయంలో కానీ, మోసపూరితమైనటువంటి మాటలు నమ్మటం కానీ, మోసపోవటం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కుజమాందాబ్దం జరుగుతుంది. దాని ప్రభావం అనేది మిథున రాశి మీద ఎక్కువగా ఉంది. సో దాని ప్రకారంగా వచ్చేటప్పటికి వీళ్ళకి ప్రథమార్థం అనేది కొంచెం ఎక్కువగా ప్రభావితం చూపించే విధంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడే జీవితానే కానీ ఈ సంవత్సరం ముందుకు వెళ్ళలేరు. అదేవిధంగా ఇక రాశి వారికి మిగతా విషయాలు చెప్పాలంటే, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వ్యాపార ప్రయత్నాలు అనేవి లాభించేటప్పటికి కూడా కొత్తగా వ్యాపారం ఆరంభించి పెద్ద పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది సమయం అనేది మిథున రాశికి అంత యోగ్యాన్ని ఇవ్వదు. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ మిథున రాశి వారు ముందుకు వెళ్తే ఈ సంవత్సరం కూడా వీరు సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం అంటే మన క్రోధినామ సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని వీరు కంప్లీట్ చేయగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సంవత్సర ప్రథమార్థంలో
ముఖ్యంగా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టుగానే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కొంచెం ఆరోగ్యపరంగా కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మానసిక చింత అనేది ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కుజుడి యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు కూడా వచ్చేటప్పటికి రాశి వారికి వృషభంలోకి వచ్చినప్పుడు 1000 స్థానం అవుతుంటుంది కాబట్టి ఇక రాశి వారికి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి డ్రైవింగ్లో కొద్ది జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యమైనటువంటి సూచన రికవరీ అనేది కొద్ది తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే మనకు జ్వరపీయడం కానీ ఏదైనా వచ్చినప్పుడు తొందరగా రికవరీ అవుతుంటాం. ఆ రికవరీ అనేది ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైతే ఉంటారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు, మరి కంటికి సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ లేకుండా ఉంటే ఇవన్నీ రావడానికి కారకంగా ఉంటుంది. జ్వరపీడత్వం కూడా పొందగలుగుతారు వీరు. సో ఈ యొక్క రాశుల వారికి వచ్చినప్పటికీ, ఈ యొక్క మిథున రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పిల్లలు పెద్దలు అందరూ కూడా. గురువుగారు, ఈ రాశి వారికి వ్యాపారాలు, వ్యాపార ప్రయత్నాలు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయంటారా? అనుకూలించే విషయాలుగా సూచిస్తున్నాయా? ఈ యొక్క వ్యాపార ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ద్వితీయార్థం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా డబ్బు సంపాదించగలుగుతారు. ద్వితీయార్థంలో డబ్బు సంపాదించగలుగుతారు. ప్రథమార్థంలో డబ్బు అనేది కొద్ది ఎక్కువగా దూరమయ్యే విధంగా ఉంటుంది. డబ్బు అనేది ప్రథమార్థంలో ఫస్ట్ 6 months మన తెలుగు సంవత్సరం ప్రకారంగా ఏప్రిల్ నుంచి చెప్పాలంటే మీరు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ వరకు కూడా ఈ ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట. డబ్బు విషయంలో వచ్చేటప్పటికీ ఫ్లో అనేది కొద్ది తక్కువగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు. ప్రామాణికంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని నమ్మండి, దాని మీదే కాన్స్టెంట్గా ఉండండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఈ యొక్క సంవత్సరంలో ప్రథమార్థంలో మటుకు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార ప్రయత్నాలు అనేవి సాధించగలుగుతారు. కాకపోతే నూతన వ్యాపారాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ సంవత్సరం అనేది దూరంగా ఉండటం అనేది ఒక మంచి నిర్ణయంగానే చెప్పచ్చు అన్నమాట ఈ సంవత్సరం. గురువుగారు, ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు అలాంటివి ఏమన్నా వచ్చే సూచనలు కనపడుతున్నాయంటారా? ఈ సంవత్సరం మనం చెప్పాలి అంటే ఉద్యోగ ప్రాప్తి సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎవరైతే నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన ఈ రాశి వారికి. ఎందుకంటే ఈ రాశి వారికి మనం చెప్పాలి అంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉన్నది కాబట్టి ఈ రాశి వారి విద్యార్థులు కూడా లేకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా మార్పు గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రథమార్థంలో మార్పు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు సరైనటువంటి స్థానంలో లేడు, మిగతా గ్రహస్థితి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే ఎక్కువగా ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి ముఖ్యంగా సూచించడం అనేది జరుగుతుంది అన్నమాట. గురువుగారు, ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయంటారు? కొంచెం చెప్పగలరా? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ద్వితీయార్థంలోనే వివాహ ప్రయత్నాలు అనేవి నెరవేరుతాయి. మొదటి 6 నెలలు అనేది కొద్దిగా టఫ్గానే ఉంటుంది. నవంబర్ వరకు కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు. కాబట్టి ఈ రాశి వారికి వచ్చినప్పుడు అక్టోబర్, నవంబర్ నుంచి వీరు ముందు నుంచి ప్రయత్నం చేయొద్దు అని ఎవరు చెప్పరు. ప్రయత్నం చేసినా సరే వీరికి ద్వితీయార్థంలో సఫలీకృతం జరగడానికి ఎక్కువగా అనేది ఉంది. రెండో వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాగే రిలేషన్షిప్స్ గురించి కూడా ఈ యొక్క రాశి వారు ప్రథమార్థంలో కొద్దిగా జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా వచ్చినప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకు దూరంగా ఉండటం అనేది ముఖ్యమైన సూచన. అదేవిధంగా రిలేషన్షిప్స్లో కూడా ప్రథమార్థంలో ఇక రాశి వారికి వివాహంలో చేసుకున్నటువంటి వారు కూడా వారి యొక్క కోపతాపాలను దూరంగా పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో ఎక్కువగా గొడవలు జరిగే విధంగా గోచరిస్తూ ఉన్నది. అది ఇంట్లోనూ, గృహంలోనూ, బయట కూడా జరిగే విధంగా ఉంది కాబట్టి మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యంగా అనుకూలించే పరిస్థితులు ఉన్నాయంటున్నారా? లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటారా విద్యార్థులు?
ఓకే, ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు ఎలా ఉన్నది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరాల్లో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి విద్యార్థులు వచ్చేటప్పటికి ఎవరైతే ఐఐటి, IIIT, అలాగే ఎంసెట్ కానీ, లేకపోతే మిగతా నీట్ కానీ, మిగతా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, జిప్పర్ కానీ, లేకపోతే నైపర్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు వచ్చేటప్పటికి కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. దాని ముఖ్య గ్రహస్థితి మనం చూసినట్లయితే గురువు యొక్క అనుకూలత అనేది ఈ సంవత్సరం వీరికి పూర్తిగా తగ్గుతున్నది. అదేవిధంగా వీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితేనే విజయాన్ని పొందడం అనేది సాధ్యమవుతుందన్నమాట. కాబట్టి వీరు ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికే సరస్వతి కవచాన్ని ఎక్కువగా పఠించాలి. గురుగ్రహ మంత్రాన్ని జపించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. గురువు యొక్క అనుకూలత అనేది వీరు ఎక్కువగా పొందినట్లయితే వీరికి వివాహంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా, ఆ వివాహంతో పాటు విద్యలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎంతవరకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయో కొంచెం చెప్పగలరా? విదేశీ విద్య గురించి మనం చెప్పాలంటే విదేశీ విద్య ప్రయత్నాలు అనేది ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సామాన్యంగానే గోచరిస్తూ ఉన్నది అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి ఎప్పుడు అసలు అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాల గురించి చెప్పాలి అంటే, వీరు సెప్టెంబర్లో, అక్టోబర్లో వీరు ప్రయత్నం చేసినట్లయితే కొంచెం అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే ద్వితీయార్థంలోనే వీరు విదేశీ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలను అనుకూలించే విధంగా ఉన్నాయి. అక్కడే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా నెరవేరే విధంగా ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి. సో ఓవరాల్గా వచ్చినప్పటికీ రాశి వారికి ప్రథమార్థం కన్నా విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు లాభించే ఉన్నాయి. అదేవిధంగా విదేశీ విద్య గురించి మనం చూసినట్లయితే విదేశీ విద్య గురించి వచ్చేటప్పటికి వీసా స్టాంపింగ్స్ గురించి కానీ, దూర ప్రాంత ప్రయాణాల గురించి కూడా ద్వితీయార్థంలోనే ఈ రాశి వారికి ఎక్కువగా లాభించే విధంగా గోచరిస్తూ ఉందన్నమాట ఈ రాశి వారికి. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజకీయ ప్రయత్నాలు, వ్యాపార వృత్తుల వారికి, చేనేత వృత్తుల వారికి ఎలా ఉంటుందో వివరించగలరా? ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు వచ్చినప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే రాజకీయ నాయకులకు వచ్చినప్పటికీ అనుకూలంగానే ఉంది, కాకపోతే ప్రథమార్థంలో కొంచెం తక్కువగా ఉంది. ఇంటా బయట కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఎదుర్కొనే విధంగా ఉందన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పుడు గ్రహస్థితి పూర్తిగా అనుకూలించట్లేదు. రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ తర్వాత నుంచి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. రాబోతున్నటువంటి సంవత్సరాంతం మొత్తము, రాబోతున్నటువంటి సెకండ్ హాఫ్ అన్నమాట. అంటే సెప్టెంబర్, అక్టోబర్ నుంచి రాబోతున్నటువంటి సంవత్సరం 6 నెలలు కూడా వీరికి వచ్చేటప్పటికి రాజకీయ పరంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అనేది జరుగుతుంది. సంఘంలో గౌరవము, గుర్తింపు విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే కొన్ని మీరు చేయనటువంటి తప్పులకు కూడా మీరు నిందలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నదన్నమాట ఈ రాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా మనం చూసినట్లయితే కార్పెంటర్సు, ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్స్, అదేవిధంగా చేతి వృత్తులు పనుల వారు, బంగార వ్యాపారస్తులు, కెమెరామెన్లు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, అదేవిధంగా సినిమా యాంకర్సు, అదేవిధంగా సినిమా యాక్టర్సు, టెక్నీషియన్స్, వీరందరికీ కూడా ప్రథమార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు, ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారన్నమాట. వీరితో పాటు బట్టల షాప్ యజమానులు, బట్టల షాపులో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే హోటల్ షాపులో నిర్వాహకులు, హోటల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు, హోటల్లో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తక రంగం ముద్రణల్లో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తక షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా వచ్చేటప్పటికి ప్రథమార్థంలో వచ్చేటప్పటికి మిశ్రమంగానే ఉంది. ద్వితీయార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, సామాన్యమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయన్నమాట. మరియు అదేవిధంగా టీ స్టాళ్ళు, కాఫీ టీ షాపులు, మరి వాటితో పాటు పుస్తక రంగం ముద్రణలో పనిచేస్తున్నటువంటి వారు, ఆ టీచర్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, డాక్టర్సు, ఇంజనీర్సు, లాయర్సు, అదేవిధంగా ఈ యొక్క రిజిస్టర్ స్టాంప్ డ్యూటీలు అమ్మేటువంటి వారు, వీరందరికీ కూడా ద్వితీయార్థంలోనే ఎక్కువగా అనుకూలంగా ఉందన్నమాట. ప్రథమార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి, మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు అన్నమాట. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలోనే మిథున రాశి వారికి కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వారు, పురోహితులు, అలాగే పూజా ద్రవ్యాలు అమ్మేటువంటి వారు, వీరికి కూడా వచ్చేటప్పటికి ద్వితీయార్థంలోనే కొంచెం అనుకూలంగా ఉంది. పూజారులకు, అలాగే పూజా ద్రవ్యాలు అమ్మేటువంటి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం.
అలాగే కవులు, న్యాయవాదులు, బ్యూటీషియన్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు, సౌందర్య పరికరాలు అమ్మేటువంటి వారు, వ్యాయామ శాలను నడుపుతున్నటువంటి వారు, వ్యాయామ పరికరాలు అమ్మేటువంటి వారు, టీవీ, ఎలక్ట్రికల్, హోమ్ అప్లయన్స్ అమ్మేటువంటి వారు, వాటి యొక్క రిపేర్లు చేసేటువంటి వారికి కూడా ద్వితీయార్థంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. అదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి వారు, మరి వారితో పాటు ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో ముఠా మేస్త్రులు, కాంట్రాక్టర్లు, వీరికి కూడా ద్వితీయార్థంలోనే ఎక్కువగా అనుకూలంగా ఉంది. ప్రథమార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు కూడా కనపడుతూ ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా ఈ యొక్క సంవత్సరం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు కావాలి. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి గృహ వాహన యోగం గురించి వివరించగలరా? ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గృహయోగం, వాహన యోగం అనేది ద్వితీయార్థంలోనే వాళ్ళ కర నెరవేరే విధంగా ఉంటుంది. ప్రథమార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ద్వితీయార్థంలో వీరి యొక్క మానసిక బలాన్ని బట్టేసేసి వీరు ముందుకు బయలుదేరడం అనేది జరుగుతుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలే పొందబోతున్నారు. మీ స్వజాతకాన్ని చూసి నిర్ణయించుకున్న తర్వాతే ఈ యొక్క గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికీ కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది గృహానికి సంబంధించి. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు? తెలియజేయగలరా? మిథున రాశి వారికి వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తి ద్వితీయార్థంలో జరుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో చతుర్థంలో ఉన్నటువంటి కేతువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. ఈ మిథున రాశి వారికి మనం చెప్పాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి కేతువు ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే విధంగా ఉంటాడు. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఇక రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాల్లో ద్వితీయార్థంలోనే కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా పొందగలుగుతారు అన్నమాట ఇక రాశివారు ద్వితీయార్థంలో. గురుగారు, ఈ రాశి వారికి మరి మొత్తం మీద ఈ సంవత్సరానికి సంబంధించిన పరిహారాలని చెప్పగలరా? ముఖ్యంగా వచ్చేటప్పటికి 1000 స్థానాల్లో వృషభంలోకి గురు సంచారం, జన్మరాశి నుంచి 4వ స్థానాల్లోకి వచ్చేటప్పటికి కేతు గ్రహ సంచారం. కేతువు జన్మరాశిలో 4 గ్రహాలు చతుర్థంలో ఉన్నప్పుడు విద్యార్థులకి, తల్లిగారి ఆరోగ్యానికి ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు. ప్రయాణాల్లో కూడా కష్టాన్ని చూపిస్తాడు అన్నమాట. కాబట్టి మిథున రాశి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో పరిహారం చేసుకోవాలంటే కేతువుకి పరిహారం చేయాలి, వినాయకుడిని ఎక్కువగా పూజించాలి. ప్రయాణాల్లో అనుకూలత, విద్యార్థులకి అనుకూలత అనేది సిద్ధించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో మనం చూసినట్లయితే రాజ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కడైతే చేస్తున్నటువంటి ప్రదేశాల్లో రాజకీయ చతురతని ప్రయోగించగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించగలుగుతారు. కానీ అది ఒకసారి నెగిటివ్గా కూడా టర్న్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా రాజకీయ అనుకూలత కోసం రాహుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే విద్యార్థులు వచ్చేటప్పటికి గురుగ్రహ శ్లోకాన్ని పఠించాలి, సరస్వతి కవచాన్ని పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే విద్యార్థులకి చదువుల తల్లి సరస్వతి కాబట్టి సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే విద్యార్థులకు వచ్చిన ఉద్యోగ ప్రాప్తి కోసం, ఉద్యోగంలో అనుకూలత కోసం ఈ రాశివారు శనికి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవటం, అలాగే గురుగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ రాశివారు పొందడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిహారాలు చేసుకోండి. గురుగారు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి మీ పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీకు మరియు మా వంగర ఆస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇన్ని ఆసక్తికరమైన విషయాలు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోల్ని షేర్ చేయండి. ధన్యవాదాలండి.